చూసి సాయి చెప్పినాం అనుకో డైరెక్ట్ అక్కడ వచ్చేసే వాళ్ళకి ఫ్రెండ్స్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అంటే మేము తీసుకెళ్ళి తిరుగుతున్నాము. లోకల్ అయితే ఉంది చిన్న బేబీ అంట. సో ఆ బేబీని ఇప్పుడు నీలాపూర్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము మన హైదరాబాద్లోనే. మన డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్స్ ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే హాస్పిటల్ దగ్గరకు వచ్చేసినాము. మరిన్ని విషయాలు అయితే మనం దారిలో అయితే షేర్ చేసుకుందాం. ఇంతటితో ఈ వీడియోని అయితే ఇక్కడ भैया नीलाफर जाना ऐसा ऐसा ऐसे याद है भैया ऐसे याद है रास्ता वहाँ पे बंदे राइट साइड से जाना है गाड़ी स्टार्ट बुलाइए ఫ్రెండ్స్ ఇప్పుడే నీలాఫర్ హాస్పిటల్ దగ్గర అయితే వచ్చేసినాము. మొత్తానికి అయితే మనం బేబీని సేఫ్గా దింపేసినాము. బేబీ వెయిట్ వచ్చేసి 680 గ్రామ్స్ ఉంది. ఫీమేల్ అన్నమాట. 6 మంత్స్లో బేబీ అయితే డెలివరీ అవ్వడం జరిగింది. బేబీ కండిషన్ అయితే చాలా క్రిటికల్గానే ఉంది. మేమైతే ప్రతి కేసు కూడా ఒక 99% మనమైతే నీలాఫర్ హాస్పిటల్కి తీసుకొస్తాం పిల్లలని అయితే. ఎందుకంటే ప్రైవేట్లో వీళ్ళు అంతంత డబ్బులు పెట్టలేరు కదా. సో మన నీలాఫర్ హాస్పిటల్ కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. మన సలహాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా మెయిల్ ఐడి అయితే ఇస్తాము. మీరు ఇక్కడ అయితే దీంట్లో అయితే అడ్మిట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. గత 4-5 డేస్గా అయితే మనకైతే ఏం కాల్స్ అయితే లేవు. మన హరీష్ కూడా అవైలబుల్ లేడు. నీలాఫర్ హాస్పిటల్ అనమాట. ఇక్కడైతే అంబులెన్స్ పార్కింగ్ అయితే పెడతారు. ఇక్కడ మన ఇక్కడలో అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఎంట్రన్స్ గేట్ అక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ గేట్. ఇక్కడ మొత్తం అంబులెన్స్ రాస్తారు అన్నీ కూడా. బ్రో నువ్వు ఈ టైంలో ప్రిపరేషన్
చేసినా భయ్యా प्रो कनेक्ट చేసినా प्रो कनेक्ट చేయలే ब्रो प्रो कनेक्ट చేయి परसा इंजेक्शन ये स्टार्ट कर दिया से दली भी फुल टाइट చేయాలి మేడం फुल टाइट करना मैडम एक सेकंड